ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తన బాధ్యతలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, దేశానికే ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆ శాఖ తీసుకున్నప్పటి నుంచి కూడా ఆ శాఖలకే నిజంగా ఒక అద్భుతమైనటువంటి వన్నె తెచ్చే విధంగా, ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించే విధంగా, దేశమే గర్వపడే విధంగా కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రీసెంట్ గా ఆయనకు సంబంధించి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో, అంటే వచ్చే ఆగస్టు 15కి స్కూళ్లలో కావచ్చు, వీటిల్లో ముఖ్యంగా ఆ పంచాయతీ భవనాలకు సంబంధించి ఇంకొక దానికి సంబంధించి వేడుకలకు, పంచాయతీలకు గతంలో ఇచ్చినటువంటి నిధులు చూద్దాం. అంటే ఏ ప్రభుత్వం అయినా సరే 100 రూపాయలు ఇచ్చేదట, లేదంటే 250 రూపాయలు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 100 రూపాయలని 10,000 చేశారు, 250 రూపాయలని 25,000 చేశారు. వచ్చినటువంటి పిల్లలకి స్వీట్లు కావచ్చు, లేదంటే ఏదన్నా డెకరేషన్ కావచ్చు, ఏదన్నా ఒక స్కూల్కి సంబంధించి ఏదైనా చిన్న ప్రోగ్రామ్స్ చేసుకోవటానికి, అంటే స్వాతంత్ర్యాన్ని ఇచ్చినటువంటి ఎందరో మహానుభావుల గురించి వాళ్ళకి తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాలు చేయటం కోసం పవన్ కళ్యాణ్ గారు దేశభక్తిని పెంపొందించేందుకు, పిల్లల్లో దేశభక్తిని పెంచటం కోసం, దేశం విలువ, దేశం యొక్క స్వాతంత్ర్యం విలువ రేపటి తరాలకి తెలియచేయాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. అది కూడా ముఖ్యంగా ఈ వేడుకకు పంచాయతీలకు నిధులు పెంపొందించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు అప్పట్లో, వాటిని ఇప్పుడు 10,000 చేశారు. మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 25,000 రూపాయలు చేశారు. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే, దేశం ఎలా మనకి ఇప్పుడు ఈ స్వాతంత్ర ఫలాలు మనకు దక్కుతున్నాయి, దీనికోసం ఎవరెవరు కష్టపడ్డారు, దీనికోసం మనం ఎంతమందిని బలి ఇవ్వాల్సి వచ్చింది, దేశం ఎంత కష్టపడింది, మనం ఇప్పుడు ఈ రోజు ఇలా 3 పూటల అన్నం తిని చాలా హ్యాపీగా ఉంటున్నాము అంటే దీని యొక్క ఫలాలు ఎంతమంది త్యాగాల వల్ల మనకి అందాయి అని తెలుసుకునే విధంగా, పిల్లలకి చెప్పే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ, వాళ్ళకు కూడా ఏదో ఒక రకంగా, అంటే పిల్లలకి స్కూల్స్కి రావడానికి కావచ్చు, లేకపోతే పంచాయతీలకి సంబంధించినటువంటి వాటి వినటానికి కావచ్చు, వాళ్ళకి ఏదైనా చాక్లెట్స్, బిస్కెట్స్ కొనివ్వటానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ప్రస్తుతానికి పంచాయతీరాజ్ శాఖ ఉంది. సో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇస్తే, అవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపు వాళ్ళ భవిష్యత్తుకి, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇష్టం వచ్చినట్టుగా గంజాయి కావచ్చు, లేదంటే అనేకమైనటువంటి డ్రగ్స్ కావచ్చు విచ్చలవిడిగా వెళ్ళిపోతుంది. కుటుంబానికి సంబంధించి ఎవరో వాళ్ళని పట్టించుకోకుండా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ అంటే స్వాతంత్ర్యం యొక్క విలువ తెలిస్తే ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వాళ్ళు రేపొద్దున్న ఎదిగే అంటే వెళ్లాల్సినటువంటి బాటని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మనకి ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని, ముఖ్యంగా మన స్వాతంత్ర ఎంతో మంది సమరయోధులు ఇచ్చారు, మనం జాగ్రత్తగా నడవాలి, దాన్ని మన దేశాన్ని యొక్క త్యాగాల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ ఆలోచనలు మనం పిల్లల్లో నింపితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, దాని ద్వారా దేశ భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయానికి చాలా మంది అసలు ఒక అద్భుతమైనటువంటి పాలసీని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఇదే ఆదర్శంగా తీసుకుని దేశం మొత్తం అమలు చేస్తే గనక దేశంలో నిజంగా భారతదేశం యొక్క విశిష్టత, స్వాతంత్ర సమరయోధుల యొక్క విశిష్టత పిల్లలకి తెలిసే విధంగా ఉంటుంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో ఇది ఒక అద్భుతమైనటువంటి సంస్కరణకు శ్రీకారం చుట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.